శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. జిల్లాలోని చీపురుపల్లిలో పరాజయం పాలైన ఆయన విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా షిఫ్ట్ అయ్యారు. ఆయన వైసీపీ నుంచి సొంత జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్ నడిపిస్తూనే ఉన్నారట. అసలు వచ్చే ఎన్నికలకు బొత్స సత్యబాబు స్కెచ్ ఏంటి? ఫ్యామిలీలో ఎవరి కోసం పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు? బొత్స సత్యనారాయణ సరికొత్త కుటుంబ రాజకీయ కథా చిత్రం తీయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరంలో 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ను, 2019 నుండి వైసీపీని కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని తానే నడిపించిన బొత్స నేడు తన కుటుంబ రాజకీయ కథా చిత్రాన్ని అంతకు మించి నడిపిస్తున్నారట. ఎక్కడెక్కడ ఎవరెవరిచే రాజకీయం చేయించాలి, ఏ స్థానానికి ఎవరిని పోటీ చేయించాలి, ఏ పదవి తన ఇంట్లోకి రావాలి, ఇలా అన్నిటిపై తనదైన శైలిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. సత్యబాబు ప్రణాళిక చూస్తుంటే రాజమౌళి, మహేష్ బాబుల వారణాసి మూవీ కోసం సినీ అభిమానులు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో ఇప్పుడు బొత్స పొలిటికల్ స్కెచ్ కోసం కూడా ఉత్తరాంధ్రలో అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నది విశ్లేషకుల మాట. అయితే అంతలా బొత్స సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ ఏంటి అని ఓటర్లు కూడా చర్చించుకుంటున్నారట. నిన్న మొన్నటి వరకు భార్య, తమ్ముడు, మేనల్లుడు, బంధువులను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన బొత్స ఇప్పుడు వారసులను సిద్ధం చేస్తున్నారు. నిజానికి 2024లో తనేడు బొత్స సందీప్ ను చీపురుపల్లి బరిలో దింపుదామనుకున్నప్పటికీ రకరకాల సర్వేలతో తన లెక్కలు తానే వేసుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ అందుకు అంగీకరించలేదట. దాంతో సత్యబాబు తనేడి పొలిటికల్ ఎంట్రీ వాయిదా పడింది. నిజానికి జగన్ ఆపకపోయింటే మొదటి సినిమానే అంటే మొదటి ఎన్నికల్లోనే బొక్క బోర్ల పడేవారు బొత్స సందీప్. కూటమి తుఫాన్లో బొత్సాకే చుక్కలు చూపించిన ఓటర్లు బొత్స తనేడు అంటే బొమ్మ మరింత అట్టర్ ఫ్లాప్ అయ్యేదనేది ఓటర్ల మనోగతం. మరి బొత్స తనయుడిని అలా వదిలేస్తారా అంటే చాచా అలాంటిదేం లేదంటున్నారు ఆయన అనుచరుడు. ఆయనకు రాజకీయ జగన్నాటకం ఎలా నడిపించాలో బాగా తెలుసు. ఓసారి మిస్ అయినా రెండోసారి గురి చూసి ఎలా హిట్ కొట్టాలో బొత్సకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేదే లేదంటున్నారు. గతంలో కొడుక్కి సీటు రానప్పుడు సైలెంట్ అయిన బొత్స ఇప్పుడు కూతుర్ని కూడా సిద్ధం చేస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. తండ్రి ప్రెస్ మీట్ లో కూడా తనయుడు, తనయురాలు చెరో పక్క కూర్చొని భవిష్యత్ రాజకీయ తరాలు తామే అనే చందాన ఆసనులయ్యారు. దీంతో కూతురు అరంగేట్రం ఫిక్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు విశ్లేషకులు. దీంతో వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్స తనయురాలు అనుష పోటీ చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇదే క్రమంలో బొత్స తనయుడు సందీప్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. సందీప్ ని విశాఖ నుండి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట బొత్స. ఒకరిని విజయనగరంలో, మరొకరిని విశాఖలో పోటీ చేయించి మరోసారి ఉత్తరాంధ్రపై పట్టు బిగించాలని చూస్తున్నారట. విశాఖలో వైసీపీకి నాయకత్వ శూన్యత కనిపిస్తున్న సమయంలో ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నారు బొత్స. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని ఫాలో అవుతూ 2 జిల్లాల్లో తన ముద్ర వేస్తూనే వారసులను కూడా రంగంలోకి దించాలని చూస్తున్నారట. మరి బొత్స ఫ్యామిలీ పొలిటికల్ బొమ్మ హిట్ అవుతుందో, ఫట్ అవుతుందో చూడాలి.